సో ఇది వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ సిరీస్ గైస్. సో ఇందులో డైలీ 10 వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అయితే అప్లోడ్ అవుతాయి. సో ఇలా కాకుండా మీకు డైలీ 100 వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ కావాలంటే అవి ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ అవుతూ ఉన్నాయి. సో మీరు వాటిని మన ఛానల్ ఓపెన్ చేసి చెక్అవుట్ చేయొచ్చు. సో ఈ రోజు మన 10 వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ వచ్చేసి ఏన్షియంట్. ఏన్షియంట్ అంటే బిలాంగింగ్ టు ది లాంగ్ పాస్ట్. సో పాస్ట్‌కి సంబంధించిన అతన్ని లేదంటే సిట్యుయేషన్‌ని, పర్సన్‌ని ఏదైనా ఒక ఐటెమ్‌ని ఏన్షియంట్ ఐటెమ్ అంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి యాంసిడోట్. యాంసిడోట్ ఏంటంటే a short, interesting or amusing story about a real person or an event. సో ఒక స్టోరీకి సంబంధించింది కానీ, పర్సన్‌కి సంబంధించింది కానీ, ఈవెంట్‌కి సంబంధించింది కానీ, సో అదొచ్చేసి అనెక్డోట్ అంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి అనెస్థెటిక్ సారీ అనెస్థెటిస్ట్. ఓకే. అనెస్థెటిస్ట్. ఓకే. నెక్స్ట్ ఏ మెడికల్ స్పెషలిస్ట్ హూ అడ్మినిస్ట్రేట్స్ డ్రగ్స్ ఫర్ రిలీవింగ్ పెయిన్ డ్యూరింగ్ సర్జరీ. సో ఏదైనా సర్జరీ చేసేటప్పుడు ఇచ్చే డ్రగ్‌ని అనెస్థెటిక్ అంటారనమాట. ఇది ఏం చేస్తదంటే పెయిన్‌ని రిలీవ్ చేస్తది. సో దట్ సర్జరీ చేసేటప్పుడు మీకు అసలు పెయిన్ తెలీదు ఆ పర్టిక్యులర్ పార్ట్‌కి. సో నెక్స్ట్ వచ్చేసి అనిలే. అనిలే అంటే ఏంటంటే లైక్ ఏ వీక్ ఓల్డ్ వుమెన్. సో ఒక ఓల్డ్ వుమెన్‌ని పోల్చి చెప్పడాన్ని అనిలే అంటారనమాట. నెక్స్ట్ ఎనిమోసిటీ అంటే స్ట్రాంగ్ డిస్‌లైక్ ఆర్ హాస్టిలిటీ. సో ఇద్దరికీ అసలు పడదనమాట. అలాంటి సిట్యుయేషన్‌ని ఎనిమోసిటీ అంటారనమాట. ఎనిమోసిటీ. ఓకే. ఒకసారి చూసుకోండి మళ్ళీ ఎనిమోసిటీ. నెక్స్ట్ వచ్చేసి ఎనిహిలేట్. ఎనిహిలేట్ ఏంటంటే డిస్ట్రాయ్ కంప్లీట్‌లీ. సో ఏదైనా ఒక దాన్ని పూర్తిగా నాశనం చేసేయడాన్ని అనిహిలేషన్ అంటారనమాట. సో ఎనిహిలేట్. నెక్స్ట్ వచ్చేసి యానివర్సరీ. యానివర్సరీ అంటే ఏ డేట్ ఆన్ విచ్ ఎన్ ఈవెంట్ హ్యాపెండ్ ఇన్ సమ్ ప్రీవియస్ ఇయర్. సో ఆ ప్రీవియస్ ఇయర్‌లో అదే డేట్‌లో జరిగిన ఈవెంట్‌ని మళ్ళీ ఇప్పుడు సెలబ్రేట్ చేసుకుంటే సో 1 ఇయర్ గ్యాప్‌లో సెలబ్రేట్ చేస్తాం కాబట్టి అది యానివర్సరీ అవుతదనమాట. నెక్స్ట్ వచ్చేసి యాన్యుటీ. యాన్యుటీ అంటే ఫిక్స్డ్ సమ్ పెయిడ్ యాన్యువల్లీ. సో ప్రతి సంవత్సరం ఒక ఫిక్స్డ్ సమ్ పే చేయడాన్ని అన్యూటీ అంటారనమాట. నెక్స్ట్ అనామలీ అంటే డిపార్చర్ ఫ్రమ్ కామన్ రూల్. సో ఇవన్నీ ఒకలా ఉంటే ఇదొక్కటే ఒకలా ఉంచేసారు. సో కామన్ రూల్‌ని ఫాలో అవ్వకుండా డిఫరెంట్‌గా ఉండేదాన్ని అనామలీ అంటారు. సో ఇట్స్ అన్ అనామల్ సిట్యుయేషన్. ఇట్స్ అన్ అనామల్ పర్సన్. సో అలా అనామలీ అంటే డిఫరెంట్ అని అర్థం అనమాట. అండ్ లాస్ట్ వన్ ఫర్ ద టుడే వీడియో అనానిమస్. పర్సన్ హూ ఆర్ నాట్ అన్నౌన్ లేదంటే అన్ అన్నౌన్ ఆథర్. సో అనానిమస్ అంటే సపోజ్ ఎవ్రీవన్ హ్యాస్ ఎ నేమ్ రైట్. సో అనానిమస్ పర్సన్ అంటే అతనికి నేమ్ ఉండదు, ఐడెంటిటీ ఉండదు, ఏమీ ఉండదు అసలు. తను ఎవరో కూడా ఎవరికీ తెలీదు. బట్ పనైతే జరుగుతా ఉంటది. సో అలాంటి పర్సన్‌ని అనానిమస్ పర్సన్ అంట. సో సింపుల్‌గా చెప్పాలంటే అనానిమస్ అంటే అన్నౌన్ అనమాట. తెలియనతను. సో ఇవే ఇవాల్టి 10 వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ గైస్. సో నెక్స్ట్ వీడియోలో ఇంకొక 10 వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అయితే చూద్దాం. సో ఇలాంటి క్వాలిటీ కంటెంట్ కోసం మన ఛానల్‌ని ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.